భక్తులందరికీ నమస్కరిస్తూ నేను నా చిన్న ఉపన్యాసం స్పీచ్ ఇస్తాను. స్మాల్ కరెక్షన్, మన సోదరుడు నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సచిన్ టెండూల్కర్, రాహుల్, లక్ష్మణ్, సునీల్ గవాస్కర్ ఆ కోవకు చెందిన వారు అన్నారు. నేను సడన్లీ ఆ కోవకు చెందిన వాడిని కాదు. క్రికెట్ ఆడాను, ఏదో ఫస్ట్ క్లాస్ రంజీ ట్రోఫీ వరకు ఆడాను స్వామి దయతో. అంతేగాని నేను టెస్ట్ క్రికెట్ అంత హై లెవెల్ క్రికెట్ నేను ఆడలేదు. సో జస్ట్ స్మాల్ కరెక్షన్. సో ఆ కోవకు చెందినవాడు కాదు, ఇంకా కొద్దిగా తక్కువ ఆ కోవకు చెందినవాడు. సో ఇలా సమర్పణ ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఒక నా ఉద్దేశం. స్వామి ఎప్పుడో రాశారు ఇట్లా భాగవత వాహినిలో. ఉద్ధవుడు వచ్చి గోపికల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఎంతో ఉద్ధవుడు గోపికల దగ్గరికి వెళ్ళి కృష్ణతత్వము అంత ఫిలాసఫీ చెప్తుంటే, వేదాంతం చెప్తుంటే వాళ్ళు చెప్తారు, మాకు ఈ వేదాంతం వద్దు, ఈ ఫిలాసఫీ వద్దు, మాతో కృష్ణుడు జరిపిన అనుభవాలే మాకు అది సాధన, కాబట్టి మాకు ఈ ఫిలాసఫీ ఏమొద్దని. ఈ సమర్పణ కూడా అదేవిధంగా మా స్టూడెంట్స్ కానీ మా ఫ్యామిలీ కానీ అందరూ స్వామితో గడిపిన క్షణాలే సాధనగా ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే ఈ సమర్పణ స్టార్ట్ అయిందని నా ఉద్దేశం. అండ్ ఈ విధంగా నేను స్వామితో మాకు ఉన్న అనుభూతి, మా ఫ్యామిలీతో ఉన్న అనుభూతి, నా స్టూడెంట్ టైమ్స్లో ఉన్న అనుభూతి, అవన్నీ నేను మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మీ ముందర నిలబడి ఇలా సమర్పణలో స్వామితో చెప్పాల్సిన అవకాశం నాకు ఉండేది కాదు. ఎందుకంటే 2009లో ఒక పెద్ద యాక్సిడెంట్లో నేను పోయి ఉంటాను. అసలు ఈ టైంలో నా గురించి అందరూ చెప్పుకునే ఉంటారేమో కానీ నేను మనిషిగా ఉండేవాడిని కాదు. 2009లో ఏమైందంటే, శివరాత్రికి వెళ్తున్నాము, నేను, ఫాదరు, బ్రదరు అండ్ సిస్టర్ వెళ్తుంటే మంచి రోడ్డు ఉంది, 4 lane రోడ్డు, మంచి రోడ్డు, మీకు అందరికీ తెలుసు, బెంగళూరు హైవే. వెళ్తుంటే నేను డ్రైవ్ చేస్తుండాను. ఐ వాజ్ గోయింగ్ ఆల్మోస్ట్ అట్ 140 kilometers. వెళ్తుంటే అప్పుడు నేను అంటే నాకు కొద్దిగా అనిపించింది, మరీ ఎక్కువ స్పీడ్ వెళ్తున్నామేమో, కొద్దిగా స్పీడ్ తగ్గితే బెటర్ ఏమో అని చెప్పి 140 నుంచి 100కి వచ్చాను. వెళ్తుంటే ఒక స్ప్లిట్ సెకండ్ నేను లేట్గా చూశాను. ఏంటంటే రోడ్డు డైవర్ట్ అయ్యి ఉంది. డైవర్ట్ అయ్యి చూసేటప్పటికి నేను ఆల్మోస్ట్ ఆ డైవర్షన్ దగ్గరికి వచ్చాను. నాకు ఛాన్స్ లేదు ఇంకా ఆ డైవర్షన్ కొట్టడమో లేకపోతే నేను తప్పించుకోవటం అని చెప్పి ఆ కన్ఫ్యూషన్లో నేను కారుని రోడ్ పక్కకి తిప్పేశాను తగిలి. అప్పుడు నాకేం తెలియదు, కారులో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, ఒక శబ్దం వచ్చింది, తప్పని ఒక యాక్సిడెంట్ అయినట్లు. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే అందరం కారు అలా పొల్లిగింతలు పెడుతుంది. వెళ్ళి ఒక 10 అడుగులు డిచ్లో పెద్ద గుంట ఉంటే ఆ గుంటలోకి వెళ్ళి కారు నిలబడింది. అంత చీకటిగా ఉంది, నాకేం తెలియదు. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ తెలిసేటప్పటికి ఏంటంటే, నేను ఫస్ట్ అడిగాను అందరినీ పేరు పెట్టి, అందరు బాగున్నారు అని. వాళ్ళు చెప్పారు అందరు బాగున్నాము, మాకేం పర్లేదు, ఏం దెబ్బలు తగలేదని. సరే అప్పుడు నా ధైర్యం వచ్చింది, లక్కీగా ఏం కాలేదు అని చెప్పి. ఈ లోపల చుట్టుపక్కల పనిచేసే వాళ్ళందరూ వచ్చేసారు. అక్కడ వచ్చి తలుపు తట్టుతున్నారు. సరే నేను తలుపు తట్టుతుంటే అప్పుడు వాళ్ళు తలుపులు జామ్ అయిపోయినాయి తలుపులు. సో అది ఓపెన్ చేసి అద్దాలు పగలగట్టి జామ్ చేసి ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తాను. నేను పక్కన ఉండేవాళ్ళు, వెనకలు ఉండే వాళ్ళందరినీ అద్దాలు పగలగొట్టి లాగేశారు. అప్పటికి ఏం కాలేదు, ఎవరికి ఏం కాలేదు. సరే ఈ లోపల పోలీసులు వ్యాన్ కూడా వచ్చింది, పెద్ద యాక్సిడెంట్ అయింది అని. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఎంతమంది పోయారు, కార్ చూసి ఎంతమంది పోయారు అంటే, నేను నవ్వుతూ చెప్పాను, ఎవరు పోలేదు సార్, మేము ఇక్కడే ఉన్నాను, నేనే డ్రైవ్ చేస్తున్నాను అంటే వాళ్ళు నమ్మలేదు. అసలు ఎంత యాక్సిడెంట్ అయింది, కారు ఇలాగ అయిపోయింది, మీకు ఎలాగ ఉందంటే మాకేం కాలేదు సార్. సరే ఈ లోపల వాళ్ళకి ఫార్మాలిటీస్ ఉంటాయి, FIR, అంబులెన్స్ అని వచ్చాయి. సో నేను జస్ట్ చెట్టు కింద కూర్చొని నేను మై బ్రదర్ మాట్లాడుతున్నాను. అసలు నీకేం అనిపించలేదా అని అడిగాడు. సో ఏమైంది అంటే, నువ్వు ఎటు సైడ్ నుంచి వచ్చావు అని అడిగాడు. ఎటు సైడ్ నుంచి వచ్చావంటే, నేను అటు సైడ్ నుంచే కదా వచ్చింది అని చెప్పాడు. అంటే ఇద్దరం సీట్ బెల్ట్స్ వేసుకోండాం. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఇద్దరం సీట్ బెల్ట్స్ వేసుకోండాం. నేను వచ్చేటప్పుడు కూడా సీట్ బెల్ట్ తీసి వచ్చాను బయటికి. సరే ఆయన అడిగాడు, నువ్వు ఎటు సైడ్ నుంచి వచ్చావు అంటే, నేను ఎటు సైడ్ నుంచే కదా అని చూపించాను. నీకు అనిపించలేదా, అసలు నేను డ్రైవర్ సైడ్ నుంచి వచ్చాను, నువ్వు వచ్చి పక్క సైడ్ నుంచి వచ్చావు, కానీ నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, నేను పక్కన కూర్చోండాను, మనం వచ్చిన మాత్రం వేరే సైడ్ నుంచి వచ్చాము, అండ్ ఇద్దరు సీట్ బెల్ట్స్ వేసుకొనే ఉన్నాము, అసలు ఎలా పాసిబిలిటీ ఎలాగుంది అని. సో అప్పుడు అనిపించింది, ఇది స్వామి సెకండ్లో మమ్మల్ని రక్షించారు తప్ప, అంటే మార్చి కావాలనే ఇలా చూపెట్టారు, స్వామి రక్షించారని. ఎప్పుడో ఇది చూసేటప్పటికి అందరికి ఆశ్చర్యమైంది. అసలు
ఎలా కారు ఇలా టాప్ లేనప్పుడు నేను పక్కకి ఎలా వెళ్ళాను, ఆయన నా డ్రైవర్ సీట్లోకి ఎలా వచ్చారు, అసలు ఇది ఎలా పాసిబిలిటీ అని, అసలు ఇంపాసిబుల్ అండి. ప్రాక్టికల్గా సైంటిఫిక్గా అసలు ఎలా సీట్ బెల్ట్స్ వేసుకొని పక్క పక్కన ఉండటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. సరే, అప్పుడు దాని స్వామి ఎప్పుడో 1950లో స్వామి పాడుతూ ఒక చిన్న పాట పాడారు. అంటే పాట పాడుతూ ఒక చరణం ఇది ఏమని రాశారంటే, స్వామి సాయి మనసును సద్భక్తులందరూ చవి చూతురండి, శాంతభావంతో భక్తులను ఎప్పుడు సాగుతుండునండి, కంటి రెప్ప వలె భక్తులను ఎప్పుడు కాచుస్తుండునండి, నిద్రహారములు మాని భక్తులను నిలిచి ప్రేయురండి, ఏమి చేసినా భక్తుల మేరకు ఇంచి చేయండి, తెలుసుకోండి తెలివి తెచ్చుకోండి. అది స్వామి ఎప్పుడో రాశారు. అది ఇప్పటికీ అప్పుడు రాసింది, కానీ ఎప్పటికీ కూడా స్వామి భక్తులను అందరినీ అలా కంటిరెప్ప వల్లే కాపాడుతుంటారు, ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తుంటారు. ఒక్కటి స్వామి అడిగేది అంటే టోటల్ ఫెయిత్ ఇన్ స్వామి. స్వామిని పూర్తిగా నమ్మటం అనేది స్వామి మనం చేయాల్సింది. అంటే స్వామి కోరేది మన దగ్గర నుంచి అంటే టోటల్ ఫెయిత్. ఎప్పుడు ఎలా రక్షిస్తారు, ఎప్పుడు ఎలా చేస్తారు అనేది మన చేతిలో కాదు, స్వామికే తెలుసు అది. సో ఓన్లీ మనం ఏంటంటే టోటలీ ఫెయిత్ ఇన్ స్వామి. ఇప్పుడు ఓకే, ఇది స్టార్టింగ్ అయ్యి ఫస్ట్ విల్ గో బ్యాక్ టు 1949. స్వామి ఫస్ట్ మా ఫ్యామిలీకి ఎలా పరిచయం అయ్యారు, స్వామి దగ్గరికి ఎలా వెళ్ళారు, లేకపోతే స్వామి ఎలా పిలుచుకున్నారు అని ఒకసారి నేను మనవి చేసుకుంటాను. 1949లో అప్పుడు మా పెద్దాతగారు వెంకటగిరి రాజా గారు ఒకరోజు మద్రాసులో వారి ఇంటిలో ఉంటే, లోపల ఉంటే ఒక కారు వచ్చి ఆగింది. ఆగితే కారు పోర్టుకోలో ఆగితే ఎవరు కారు అని వారి గుమస్తా వచ్చి అడిగితే లోపల స్వామి ఉన్నారు. ఇట్లా ఎవరు సాయిబాబా అంట, రాజాగారి చెల్లెలు అడ్రస్ కోసం వచ్చున్నారు. ఎవరు వచ్చున్నారంటే, సరే మీరు బయటికి కూడా రాలేదు, అప్పుడు తెలియదు ఎవరు స్వామి అంటే. ఒకసారి వారి కారులో వెళ్ళి దోవ చూపించేసిరా అని చెప్పి స్వామి ఆ గుమస్తా వచ్చి ఆ స్వామి కారులో వెళ్ళి వారి చెల్లిగారి ఇంటికి చూపించేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి నేను మళ్ళీ ఒక లింక్ పెడతాను. ఇప్పుడు 1985లో స్వామి ఇంటికి వచ్చినప్పుడు ఇలా స్వామి ఫస్ట్ నేను వచ్చాను ఇక్కడికి, వచ్చానని స్వామి చెప్తుంటే వారి రాజాగారి చెల్లెలు చెప్పారు, స్వామి మీరు ఇక్కడికి రాలేదు, తెలియకుండా ఇక్కడికి వచ్చారు, ఫస్ట్ నా ఇంటికే వచ్చారు అని అన్నారు. స్వామి ఆమెను చూసి, లేదు తెలిసే వచ్చాను కానీ అప్పుడు ఇక్కడ రావాలనుకొని ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి వచ్చానని స్వామి అప్పుడు చెప్పారు. 80 అంటే స్వామి గుర్తు చూసుకోండి, 25 సంవత్సరాలు అయిన తర్వాత ఆ స్మాల్ ఇన్సిడెంట్ కూడా స్వామికి తెలుస్తుంది. సరే, అప్పుడు స్వామి మా ఫ్యామిలీ, మా పెద్దాతగారు, తండ్రి గారు అందరూ వచ్చి ఆ స్వామిని 1949లో దర్శనమయ్యి స్వామి తప్పక వెంకటగిరికి రావాలి అని ఆహ్వానిస్తే స్వామి చెప్పారు, ఇట్లా తప్పక వస్తాను, నేను వెంకటగిరికి వస్తాను అని డేట్స్ ఇచ్చారు. స్వామిని పిలుచుకునేదానికి స్వామిని మన స్వామి గురించి మాట్లాడుతుంటే వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంది, చాలా సంతోషం అది. సరే, స్వామి పిలుచుకునేదానికి మా పెద్దనాన్నగారు గోపాలకృష్ణ గారు వెళ్ళారు స్వామిని పిలుచుకునేటప్పుడు. వెంకటగిరి నుంచి వెళ్తుంటే మా పెద్దాతగారు చెప్పారు, మీరు ఏ రోజు స్టార్ట్ అవుతున్నారో ఆ రోజు మీరు స్టార్ట్ అయ్యే ముందర టెలిగ్రామ్ ఇవ్వండి వెంకటగిరికి, ఎందుకంటే ఇట్లా మేము స్టార్ట్ అవుతున్నానని. అప్పుడు అన్ని ఏర్పాట్లు వారి ఎలా రిసీవ్ చేసుకోవాలో, ఎలా వారిని స్వాగతం పలకాలో అంతా ఏర్పాట్లు చేస్తామంటే సరే అని చెప్పారు. స్వామి వారు వెంకటగిరి నుంచి కారులో పుట్టపర్తికి వెళ్ళినప్పుడు స్వామి ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా వస్తే మొత్తం కంట్రోల్ స్వామి మీద ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టు చేసేదానికి వీల్లేదు. స్వామి ఎలా చెప్తే అలా నడుచుకోవాలి అంతే. లేదు స్వామి ఇలా చేయాలి, నేను టెలిగ్రామ్ ఇవ్వాలి, నేను బయటకు వెళ్ళాలంటే వీల్లేదు. అది స్వామి ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. సరే, 2 రోజులు అక్కడే ఉంచుకున్నారు స్వామిని. 3వ రోజు మన ప్రయాణం అన్నారు. ప్రయాణం అంటే అప్పుడు స్వామి టెలిగ్రామ్ అంటే అవసరం లేదు, ఏం పర్లేదు అని చెప్పారు. ఇప్పుడు టెలిగ్రామ్ అనేది ఇప్పుడు లేదు, కానీ టెలిగ్రామ్ అంటే ఏమిటనేది ఒకసారి మీకు చెప్పాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ అంటే పూర్వం మిషనరీలో ఫీడ్ చేస్తే అది ఎట్లో వెళ్ళి ఒక వెంకటగిరికి వస్తే వెంకటగిరి కూడా పోస్ట్ మాస్టరు ఆ కోడ్ చేసి ఒక కాగితం పైన రాసి అది అడ్రస్కి పంపించేవారు. ఇది టెలిగ్రామ్ అంటే. ఇప్పుడు కంప్యూటరైజ్ లేదు, అప్పుడు అంతా ఇట్స్ ఓన్లీ కోడింగే అంత అప్పుడు. సరే, ఆ రోజు స్వామి స్టార్ట్ అయిన రోజు
తెల్లవారి మా తాతగారు స్నానానికి వెళ్ళి రూమ్లోకి వచ్చేటప్పటికి టెలిగ్రామ్ ఉంది, స్టార్టింగ్ ఇన్ ద మార్నింగ్ అని. ఓకే, టెలిగ్రామ్ ఉంది. సరే ఇంకప్పుడు తెలుసు స్వామి స్టార్ట్ అయ్యారు, ఇంక సాయంకాలంకంతా వచ్చేస్తున్నారని చెప్పి ఇంకప్పుడు అందరూ ఏర్పాట్లు చేస్తారు. సరిగ్గా స్వామి సాయంకాలం అయ్యేటప్పటికి అందరూ ఈ మొత్తం వెల్కమింగ్, ఆహ్వానం విత్ మేళము, అట్లా బ్యాండ్ అంతా పిలిగి అంతా ఉంటే స్వామి దిగి నేరుగా రూమ్లోకి వెళ్ళిపోయారు. రూమ్లోకి వెళ్ళిపోయి మా పెద్దనాన్నగారు అడిగారంటే, మేము వచ్చేది మీకు ఎలా తెలిసింది అని. అంటే అదేంటి, నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావు కదా, అది చూసి మేము ఏర్పాటు చేసామంటే, అసలు టెలిగ్రామే నేను ఇవ్వలేదు, అసలు స్వామి వద్దన్నారు, నీకు టెలిగ్రామ్ ఎలా వచ్చింది అని. అప్పుడు నేను చూశాను, టెలిగ్రామ్ కూడా రూమ్లోనే ఉందని చూపిస్తే స్వామి అక్షరాలతో ఆ టెలిగ్రామ్ ఉంది, స్టార్టింగ్ అని స్వామి అక్షరాలతో ఆ టెలిగ్రామ్ వచ్చి ఉంది. అది ఎలా ఇచ్చారు అక్కడ అప్పుడు పోస్ట్ మార్టం అడిగారు, ఏమైనా టెలిగ్రామ్ వచ్చిందా ఇక్కడికి అని. అంటే నాకేమి రాలేదు టెలిగ్రాము అని పోస్ట్ మార్టం చెప్తే అప్పుడు చూస్తే స్వామి అక్షరాలతో స్టార్టింగ్ సో డే అని క్లియర్గా స్వామి అక్షరాలతోనే ఆ టెలిగ్రామ్లో చూడండి స్వామి మహిమ. ఆ స్వామి పంపించారు ఆ టెలిగ్రామ్ అది. ఇలా స్వామి అంటే పెద్దనాథ్ గారు పెద్ద రామభక్తులు. వారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వారి 12వ సంవత్సరం నుంచి ఎప్పుడు ఆ రాముడి ఇప్పుడు ఆ దర్శించాలని, ఆ రాముడి జపం రోజు ఎంత పని ఉన్నా సరే రోజు 2 గంటలు రాముడిని గురించి అలా జపం చేస్తుంటే స్వామికి అది తెలుసు, వీరు రామభక్తులు అని చెప్పి ఆ రోజు ఆ ట్రిప్లో స్వామి భజన జరుగుతుంటే, ఆ భజన జరుగుతున్నా స్వామి ఉన్నా సరే రామ ఆ జపం చేసేటప్పుడు వారు వెళ్ళి వారి రూమ్లో పూజారిలో కూర్చొని జపం చేస్తుంటే స్వామి ఆ భజనలోంచి వెళ్ళి వారి రూమ్లోకి వెళ్ళి పక్కన నిలుచుకున్నారు. పక్కన నిలుచుకున్నారు. సో వారి కళ్ళు తెచ్చేటప్పటికి రాముడిగా స్వామి నేరుగా నిలుచుకున్నారు. స్వామి ఆ రాముడిగా నిలుచుకునేటప్పటికీ ఇంకా వీరికి అర్థం కాలేదు అసలు ఏమిటిదంటే స్వామి రాముడిగా వారికి దర్శనం ఇస్తున్నారు. వీరికి ఆ ఎమోషన్ అయిపోయారు. ఇంకప్పుడు ఇదేంటి ఇది స్వామి రాముడిగా అంటే అప్పుడు స్వామి పక్కన దర్శనం ఇచ్చి స్వామిని వారు లేపి వారిని తీసుకొని వచ్చి ఇట్లా చెప్పారు. అప్పుడు అక్కడ ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి రామదర్శనం కోసం పాటుపడుతుంటే ఇవాళ ఈయనకి దర్శన భాగ్యం కలిగింది అని చెప్పి ఆ రోజు రాముని దర్శనం ఇచ్చి, అంటే అప్పుడు స్వామి ఎప్పుడు శ్రీరామనామం కంటే చాలాసార్లు వెంకటగిరికి వచ్చేవారు. అప్పుడు అంటే స్వామి వచ్చి ఎందుకంటే మా పెద్ద తాతగారు అంతే రామ భక్తులు అని చెప్పి చాలాసార్లు స్వామి దగ్గరుండి సీతారామ కళ్యాణం పాటలు పాడుతూ చేపించేవారు. అది ఒక 10 నిమిషాల పాటలు నేను సీడీలో ఉన్నాయి, మీరు విని మొన్నే కదా రామనామం అయింది. సో అలాగే ఒకసారి మళ్ళీ రాముడి గురించి మనం అనుకుంటాం. అది అయిన తర్వాత మళ్ళీ నేను కొన్ని విషయాల్ని మీకు మనవి చేసుకుంటాను. ఆనందమా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 నంदमा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 నంद
స్వామి పాడుతున్నారు. చూడకపోదం భక్తులందరూ చేరి పురుభద్రజోరాజీసుని పెండి కదే చూడకపోదాము రాముల పెండి కదే చూడకపోదాము. నీళ్ళు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు వెయ్యాలు రాముల పెండి రాలేకపోతాము. స్త్రీలకెక్కువ భూషణాలు ముందర దర్బార్లు సీతకు రాముడు సూత్రము గట్టుతాడు ఇద్దరి నొక్క ఈడు జోడుగా గుర్చినారు సీతకు తగువాడు శ్రీరాముడు సరే చూడకపోతాము రాముల పెండి రాలేకపోతాము. మించి మగల్ కడ నుంచి సిగ్గున తల వంచి వసించరపించి ఖడ్గములు తెప్పించి దూలాపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట సరే చూడకపోతాము రాముల పెండి రాలేకపోతాము. కళ్యాణము చూతమురారండి కౌసల్య తనయుని కళ్యాణము చూతమురారండి కాయవారుని కళ్యాణము చూతమురారండి. వారలకు చాలా పుణ్యమట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భాగ్య భాగ్యమను భేదమి లేదట. భక్తావేసుల ముక్తిదానముకు కళ్యాణము చూతమురారండి కౌసల్య తనయుని కళ్యాణము చూతమురారండి. అంబారిపై అలగు తేజమట దగదగ మెరిసెటి దివ్య రాములట రామయంకమున రమణి సీతయట సీతారాముల సోదర దేవట. చిరునవ్వున మన క్షేమమడుగునట క్షేమమ అడిగిన మనకి కదువా కదలరే కదలరే బదులిక పలుక కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి. వీణ సన్నమగు వింతన గార్లట పిల్లన గోవులు వేరి మృదంగము రథములు గజములు తురగము మేనక వారి వెంట కొని వృద్ధ కౌశికు కౌశికు వెంటనే వృద్ధ దశరథుడు దశరథు వెంటనే మంత్రి సమర్థులు అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్యంతయు కదలి వచ్చునట కళ్యాణము చూడమురారండి కౌసల్యాదరయుని కళ్యాణము చూడమురారండి అయోధ్యవాసుని 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 కళ్యాణము చూడమురారండి. ఇది 1962 సంవత్సరంలో స్వామి శ్రీరామనామాకి వెంకటగిరిలో వచ్చి పాట ఉంది. అది నేను అప్పుడు నా తల్లిగారి గర్భంలో ఉన్నాను. సో అది ఇది 1962లో జరిగిన అంటే అట్లా స్వామి ఎన్నోసార్లు స్వామి కచేరీలు అండ్ కుటుంబం అదృష్టం వల్ల ఎన్నోసార్లు స్వామి వెంకటగిరికి వచ్చారు. అట్లా ఎన్నో మహిమలు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అనుభూతి కల్పించారు. అది స్వామి దైవ ఇప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొకటి కూడా మీకు మనం చేసుకుంటాను. ఇట్లా స్వామి రాముడి గురించి 1951లో స్వామి వెంకటగిరికి విచ్చేసినప్పుడు బెంగళూరు నాగరత్నమ్మ అనేవారు తిరువాయూరులో ఉండేవారు. వారు త్యాగరాజ స్వామి రాముడి భక్తులు, రాముడి తర్వాత త్యాగరాజ స్వామి భక్తురాలు ఆమె
ఆమె ఆర్జించిన ధనము ఐశ్వర్యం అంతా త్యాగరాజుల కోసం రాముల కోసం వారు అక్కడే సమర్పించి అక్కడే ఉండేవారు. వారు పెద్ద సంగీత కళాకారిణి ఆమె. అంటే మైసూర్ స్టేట్లో అప్పుడు కర్ణాటక కాకుండా మైసూర్ స్టేట్లోనే ఆమె పెద్ద మ్యూజిషియన్. ఆమె ఒక పేరు వచ్చిన తర్వాత రాముడి పైన త్యాగరాజు పైన భక్తి వచ్చి అక్కడ తంజావూరులోనే సెటిల్ అయిపోయారు వారు. ఒక రోజు రాత్రి ఆమె నిద్రపోతుంటే త్యాగరాజ స్వామి వారి కర్లో వచ్చి, నువ్వు ఎవరి కోసం ఇంత తపన పడుతున్నావు, రాముడి కోసం పడుతున్నావు, వారు వెంకటగిరికి పలానా డేట్స్లో వస్తారు, నువ్వు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వారి త్యాగరాజ స్వామి వారి కల్లో వచ్చి చెప్పారు. వస్తే అప్పుడు ఆమెకు ఆశ్చర్యం వేసింది. వేసేటప్పటికి అసలు వెంకటగిరి ఎక్కడ, తంజావూరు ఎక్కడ, అసలు ఎవరు వస్తున్నారని చెప్పి వారు లెటర్ రాశారు. ఇట్లా త్యాగరాజ స్వామి నా కల్లో వచ్చి చెప్పారు, మీరు అనుమతిస్తే నేను వెంకటగిరికి వస్తాను అంటే, అప్పుడు పెత్తాత గారు తప్పక రండమ్మా అని చెప్పి కారు పంపితే ఆ కారులోనే వచ్చారు. సరిగ్గా అదే టైంకి స్వామి వెంకటగిరిలో ఉన్నారు. ఆమె స్వామి దర్శనం చేసుకొని పాద నమస్కారం చేస్తుంటే స్వామి జస్ట్ వారి తలపైన అలా అభయం ఇచ్చి అలా పెట్టేటప్పటికి నెక్స్ట్ 24 hours ఆమె ట్రాన్స్లో ఉన్నారు. అసలు ఏమీ తెలియదు ఆమెకి. ఒక వేరే లోకానికి వెళ్ళిపోయి అలా ట్రాన్స్లో ఉండిపోయారు. స్వామి మరుసటి రోజు మళ్ళీ ట్రాన్స్లోంచి బయటకు వచ్చిన తర్వాత స్వామి ఆమెతో మాట్లాడి ఇద్దరు కలిసి ఎన్నో ఒక పాటలు పాడి అట్లా ఇంటర్వ్యూ ఇచ్చి చాలాసేపు మాట్లాడిన తర్వాత అడిగారు, నీకేం కావాలి అని. స్వామి, నాకు జీవితంలో ఇంకేం వద్దు, రాముడి దర్శనం అయిన తర్వాత నాకు ఇంకేం వద్దు, ఒక్క కోరిక స్వామి, ఎప్పుడు కూడా నేను మంచంలో లేకుండా పోవాలి, నాకు జబ్బు పడది, అట్లా నా హాస్పిటల్ జబ్బు మందులు అట్లా నాకు ఏం వద్దు, ఎప్పుడు కూడా నేను అలా స్వామి రామజపం చేస్తూనే నేను నా తను చాలించాలి అని. అంటే తప్పక నీకు అది అభయం ఇస్తున్నానని చెప్తే 1 సంవత్సరం లోపల ఆమె అలా కచేరీ చేస్తూనే అలా పరమతించారు. అట్లా వచ్చి అప్పుడు స్వామి పుట్టపర్తిలో ఉండారంట. చెప్పారు ఆమె నా దగ్గరికి వచ్చేసింది, నాగరత్నం అమ్మ నా దగ్గరికి వచ్చేసిందని. ఆమె ఎక్కడ తంజావూరులో పోతే ఇప్పుడు స్వామి పుట్టపర్తిలో చెప్పారు ఇట్లా నా దగ్గరికి వచ్చిందని. అటువంటిది స్వామి మనం అనుకుంటాం స్వామి అంటే దర్శనము అది. స్వామి మనం అనుకున్న దానికంటే ఎంతో 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 గొప్ప, మనకి ఊహాతీతమైన పర్సనాలిటీ అది. మన స్వామి దర్శనం మనం దగ్గర ఉన్నాము, మనం చేసాము కానీ బట్ ఎంతోమంది. ఒకసారి బద్రీకి వెళ్ళినప్పుడు మా నాన్నగారు స్వామితో ఉంటే స్వామి ఉన్న 3 రోజులు బద్రీలో రాత్రి సాయంకాలం 7 నుంచి 11, 12 వరకు ఎంతోమంది ఋషులు వచ్చి సాధువులు వచ్చి స్వామితో మాట్లాడేవారంట. మాట్లాడంటే మా నాన్నగారు కూడా ఫోటోగ్రాఫర్. వారిని ఫోటోలు తీస్తుంటే స్వామి చెప్పారంట, నువ్వు ఫోటోలు తీయద్దు, ఫోటోలు తీసినా రావు, వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి వారు అక్కడ హిమాలయాల్లో తపస్సు చేస్తుంటే స్వామి వచ్చారని స్వామితో మాట్లాడేదానికి వచ్చారు, మీరు ఇంత దగ్గర ఉన్నా మీకు ఆ విషయం తెలియదు, వాళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి స్వామి దర్శనం కోసం స్పర్శనం కోసం ఎన్నో 100 సంవత్సరాల నుంచి వారు చేస్తున్నారు దేవుని గురించి. నేను ఆ విధంగా వాళ్ళు నన్ను చూసి వచ్చారు, మీరు చూడండి, మీరు నా పక్కనే ఉంటారు, నేను మీతోనే ఉంటాను, కానీ మీకు ఆ వాల్యూ అనేది మీకు తెలియదు. కానీ అంటే అదే మాయ. స్వామి మనతోనే ఉంటారు కదా అని అనుకోవటం అనేది ఒక మాయ. ఎప్పుడు స్వామితో ఉన్నప్పుడు ఆ మాయ అనేది ఎప్పుడు స్వామితో ఉంటారు, లేకపోతే మన స్వామితో ఎవరు ఉండలేరు. సో అది స్వామి అనేది ఒక ఇట్లా ఎన్నో. ఇప్పుడు డివైన్ లైఫ్ కాన్ఫరెన్స్ అని జరిగింది వెంకటగిరిలో 1957లో. డివైన్ లైఫ్ కాన్ఫరెన్స్ అంటే స్వామి శివానంద అని ఆయన వేరే దేశం నుంచి వచ్చి హిమాలయాస్ సెటిల్ అయ్యి డివైన్ లైఫ్ సొసైటీ అని ఒక స్టార్ట్ చేసి అందరు స్పిరిచువల్ హెడ్స్ అందరినీ ఒక కిందకి తీసుకురావాలి, ఒక అంబ్రెల్లా ఒక దీని కింద తీసుకురావాలని ఆయన ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే 1957లో వెంకటగిరిలో ఆ డివైన్ లెన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. శివానంద నుంచి ఎంతోమంది వచ్చారు. స్వామి కూడా దానికి అధ్యక్షత వహించారు ఆ కాన్ఫరెన్స్కి. వచ్చినప్పుడు స్వామి ఏం చెప్పారంటే, ఆ అధ్యక్షత వచ్చిన ఎంతోమందితో స్వామి మాట్లాడి ఆధ్యాత్మికంగా ఎంతో చేసి వాళ్ళకి తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. అప్పుడు వాళ్ళు స్వామిని, మీరు శివానంద ఆశ్రమంకి రావాలి ఋషికేశ్లో చెప్తే నేను తప్పకొస్తాను అని చెప్పి నెక్స్ట్ ఇయర్ వెళ్ళారు స్వామి అక్కడికి.
వెళ్ళినప్పుడు స్వామి శివానంద ఆయన కొద్దిగా హెల్త్గా బాగలేక అసలు నడవలేని స్థితిలో ఉంటే ఎన్నో సంవత్సరాలు ఆయన వీల్ చైర్లోనే ఉంటున్నారు. స్వామి దగ్గరికి వెళ్ళి జస్ట్ తట్టి లేయి అంటే లేస్తారు ఆయన ఒక్కసారి. లేచి స్వామితోనే నడుస్తూ భజన చేస్తూ ఆ స్వామితోనే వారు ఉన్నారు స్వామి ఉన్న రోజులు. ఒకరోజు సాయంకాలం ఏమైందంటే స్వామి అందరినీ తీసుకొని ఆ ఋషికేశ్లో ఒక మంచి షికారు వెళ్తాము, పక్క కొండల్లోకి వెళ్తామంటే అందరూ స్వామితోనే 2-3 కార్లలో అందరూ వెళ్తుంటే స్వామి ఒక గుహ దగ్గర ఆపి, ఒకసారి నేను లోపలికి వెళ్ళి వస్తాను, మీరు అందరు ఇక్కడే ఉండండి అని చెప్పి లోపలికి వెళ్తే అక్కడ పురుషోత్తమానంద అనే ఒక సాధువు ఆ గుహలో తపస్సు చేస్తున్నారు. ఆ గుహలోనే ఉండేవారు వారు. పురుషోత్తమానంద అంటే ఎవరంటే వారు శ్రీరామకృష్ణ శిష్యులైన బ్రహ్మానంద డైరెక్ట్ డిసైబుల్. ఆయన స్వామిని ఆయన వస్తున్నారని ఆయనకి ఎట్లా తెలిసిందో, స్వామి వచ్చేటప్పుడు సరిగ్గా ఆయన పూలమాల పెట్టుకొని ఉన్నారు ఇక్కడ గుహల్లో. స్వామి వెళ్ళి ఆయనతో మాట్లాడి, తక్కిన వాళ్ళందరినీ మీరు వెళ్ళిపోండి, నేను ఆయనతో మాట్లాడతాను అని చెప్పి అందరినీ పంపించేశారు. సరే బయటికి వెళ్ళిపోయిన తర్వాత స్వామి మాట్లాడుతుంటే ఆ గ్రూపులో ఉన్న ఒక అతను అసలు స్వామి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని తొంగి చూస్తున్నాడు. తొంగి చూస్తే ఆయన చెప్పింది ఏంటంటే, స్వామి పురుషోత్తమానంద ఒళ్ళో పనుకున్నారు. స్వామి నుంచి ఎంతో లైట్ వస్తుంది, స్వామి బాడీలోంచి. ఆయన పురుషోత్తమానంద వచ్చి ఒక వేరే పారవేశ్వరంలో ఉన్నారు అని చూసి ఈయన భయం వేసింది. ఇదేమిటి అసలు, ఏంటి లైట్ రావటం ఏంటి అని చెప్పి ఆయన బయటకు వచ్చేసారు. స్వామి కొద్దిసేపు అయిన తర్వాత బయటకు వచ్చి ఆయన్ని అడిగారంట, ఏం చూసావు నువ్వు అని. స్వామి ఇది చూశానంటే నీకు కూడా ఈ ప్రాప్తి ఉండింది, అది నేను ఆయనకి పద్మనాభ స్వామి అంటే కేరళలో ఉండే పద్మనాభ స్వామి భక్తుడు ఆయన. ఆ పద్మనాభ స్వామి దర్శనం ఆయనకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన అప్పుడు చెప్పాడు, నా జీవితం ధర్మైపోయింది స్వామి, ఇప్పటి నుంచో పద్మనాభ స్వామి దర్శనం అవ్వాలని నాకు ఇదైంది అని చెప్పేట. ఇది అంటే మనకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనకి స్వామే కాదు, హీఈస్ మచ్ బియాండ్. మనం అనుకున్న స్వామి కంటే ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్, సర్వాంతర్వ్యామి. స్వామి అది మనతో ఉన్నారా లేరా అనేది ఎప్పుడు మనతోనే స్వామి ఉన్నారు, మనకు తెలియకపోవచ్చు. కానీ మనం ఏం చేసేది ప్రతి ఒక్కటి స్వామికి తెలుస్తుంది. ఇలా ఎన్నో అనుభవాలు చెప్పుకుంటూ పోతే అంటే మా అదృష్టం, స్వామి అదృష్టం కల్పించారు మా ఫ్యామిలీకి. ఎన్నోసారి స్వామితో దర్శన స్పర్శన సంభాషణ స్వామితో జరగటం అనేది మాకు ఎంతో భాగ్యం అది. సో నెక్స్ట్ నేను పెద్ద నేను చిన్నప్పుడు స్వామితో చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి స్వామి చేతుల్లో నేను పెరిగినట్టు నేను ఎప్పుడు నా భాగ్యం, పూర్వజన్మ సుకృతం, ఎన్నో జన్మల సుకృతం చిన్నప్పుడు. సో నేను 10th క్లాస్ పాస్ అయ్యి మంచి మార్కులు ఏమి రాలేదు నాకు 10th క్లాస్లో. సరే పుట్టపర్తికి వెళ్ళి స్వామి కాలేజీలో చేస్తాను అంటే మార్క్స్ చూసి ఇదే మార్కులు అన్నారు. స్వామి ఇంకేం చేస్తారు, గమ్మనే ఉన్నాను, ఏం పర్లేదని చెప్పి స్వామి అప్పుడప్పుడు లెటర్ రాసి, అప్పుడు వార్డెన్ సుదర్శన్ ఉంటే వారికి లెటర్ రాసి నువ్వు జాయిన్ అయిపో, అప్పుడు వెళ్ళి నేను బృందావనంలో 1977లో నేను అప్పుడు బృందావన్ కాలేజీలో చేరాను. అప్పుడే కాలేజ్ అప్పటికి పుట్టపర్తిలో క్యాంపస్ కూడా రాలేదు, బృందావనం ఒకే ఉండేది. సో నేను జాయిన్ అయిన తర్వాత స్వామి నేను చేరిన కొన్ని రోజులకు వచ్చి, అంటే నేను పెరిగిన వాతావరణం వేరే, అక్కడికి పెరిగిన వాతావరణం వేరే, హాస్టల్లో వాతావరణం వేరే, టోటలీ డిఫరెన్స్. ఫుడ్ అలవాటు నుంచి ఉన్న లైఫ్ స్టైల్ టోటలీ డిఫరెన్స్ ఉండేది. కానీ నాకు నా స్వామి దగ్గర ఉండాలని చెప్పి నాకు అలవాటు అయిపోయింది. సరే స్వామి ఫస్ట్ నన్ను చూసి అడిగాను, ఎలాగుంది స్వామి అంటే, స్వామి ఆనందంగా ఉంది అని. సరే అదే రోజు ఆ సంవత్సరమే కృష్ణాష్టమికి స్వామి బృందావనంలో ఉన్నారు. సరే అప్పుడు హాస్టల్కి వచ్చేవారు, ప్రతి పండగకి, ప్రతి ఆదివారం, ప్రతి గురువారం హాస్టల్కి వచ్చేవారు. స్వామి హాస్టల్కి వచ్చారు ఆ సంవత్సరం. స్వామి స్పీచ్ ఇస్తున్నారు కృష్ణుడి గురించి, ఎలా వెళ్ళేది, గోవులతో కొని ఎలా కృష్ణుడు వెళ్ళేది అని మాట్లాడుతూ మధ్యన ఆపేసి ఒక టవల్ ఉందా అని అడిగారు.
పక్కన టవల్ ఎవరు సరే పరిగెట్టుకుంటే వెళ్ళి ఎవరు రూమ్లో వచ్చి ఒక టవల్ తీసుకొచ్చారు. ఇలా తలకి చుట్టుకొని కృష్ణుడు ఇలా ఎప్పుడు తలకి ఇలా చుట్టుకొని పోయేది. కృష్ణుడు ఎప్పుడు అసలు కిరీటం పెట్టుకునేది లేదు ఆయన లైఫ్లో. ఇలా గోవులకి వెళ్ళే దగ్గరికి ఇట్లా తల చుట్టుకొని చెప్పేటప్పటికి అందరికీ ఒక్కసారి అట్లా చెప్తూ మాట్లాడుతూనే క్రియేట్ చేస్తారు ఒక చైన్ లాగా. ఇది ఎప్పుడు కృష్ణుడు వేసుకునేది, ఇది కౌస్తుభం, వక్షస్థలే కౌస్తుభం అని మనకి ఎప్పుడు చదువు వినుంటాం కూడా. ఆ కౌస్తుభం ఇది వేసుకుని చెప్పి అందరు స్టూడెంట్స్ అందరికీ దగ్గరికి తీసుకొచ్చి అందరికీ చూపెట్టి మరపురాని సంఘటన లైఫ్లో. కృష్ణాష్టమి రోజు ఇట్లా స్వామి అందరికీ ఇచ్చేసి, అంటే స్వామికి స్టూడెంట్కి ఉన్న రిలేషన్షిప్ అది అనుభవిస్తే తప్ప ఎవరికీ తెలియదండి. అంటే స్వామి స్టూడెంట్స్ని ఎంత దగ్గరగా తీసుకునేవారంటే, ఒకసారి స్వామి కొత్త హాస్టల్ కట్టాలి అని చెప్పి ప్లాన్స్ అన్నీ రెడీ అయ్యాయి. బృందావనంలో బంగ్లా పక్కన మేము స్టూడెంట్స్ ఉంటే అప్పుడు స్వామి చెప్పారు, ఇక్కడ వసతిగా లేదు, కాలేజ్ పక్కన పెద్ద బిల్డింగ్ కట్టిస్తే మీరు అక్కడ ఉంటే మా అందరూ బాగుంటుంది అని చెప్పి అన్ని ప్లాన్స్ అన్నీ వేసేశారు. అప్పుడు ఒక స్టూడెంట్ రవికుమార్ అని ఒక యంగ్స్టర్ స్వామికి పెద్ద జాబ్ రాశాడు. స్వామి మమ్మల్ని బృందావన్ బాయ్స్ అంటారు, కానీ బృందావనం నుంచి బయటికి పంపించేస్తున్నారు. ఇంకప్పుడు మేము బృందావన్ బాయ్స్ ఎలా అవుతాము? ఒకవేళ స్వామి గారిని బయటికి పంపిస్తే మీరు కూడా ఇక్కడి నుంచి వచ్చేసి మా హాస్టల్ పక్కన బంగ్లా కట్టుకొని అక్కడ ఉండండి, అంతేగాని మీకు దూరంగా మేము ఉండలేము అని ఒక చిన్న లెటర్ రాసి స్వామికి ఇచ్చారు. అది చూసేటప్పటికీ స్వామి చలించిపోయారు. ఇంత అని చెప్పి ఆ రోజు రాత్రి, మరుసటి రోజు భూమి పూజ ఉంటే ఆ రోజు రాత్రికి రాత్రి మరుసటి రోజు హలో ఓకే. మరుసటి రోజు భూమి పూజ ఉంటే ఆ రాత్రి అందరు ఇంజనీర్లు పిలిపించి ఇట్లా నా స్టూడెంట్స్ అంటున్నారు ఇలా అంటుంటే ఇప్పుడు నేను ఎలా వాళ్ళని కాదని చెప్పగలుగుతానని చెప్పి మొత్తం ప్లాన్ స్టార్ట్ చేసి స్క్రాప్ చేసేసి కొత్త ప్లాన్ చేసి పక్కనే స్వామి బంగ్లా పక్కనే ఇప్పుడు బృందావన హాస్టల్ అప్పుడు శంకుస్థాపన చేశారు. అది వాట్ ఈస్ స్వామి ఒక ప్రేమ అండ్ ఆ స్టూడెంట్స్కి స్వామికి ఉన్న అనుబంధం అటువంటిది. అంటే తెలిసిన వాళ్ళకి, అంటే అక్కడ చదివిన వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు బృందావనంలో కానీ ప్రశాంత్ నిలయంలో కానీ వాళ్ళకి తెలుస్తుంది అసలు స్వామి ఎంత కేర్ చేసుకున్నారు, స్వామి స్టూడెంట్స్ అంటే ఎంత దగ్గరగా తీసుకున్నారు, ఎంత బాగా తీసుకున్నారు అనేది ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఒకసారి 1972లో స్వామి సమ్మర్ కోర్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నెల రోజులు జరిగేది సమ్మర్ కోర్స్. May 1 నుంచి May 30 వరకు నెల రోజులు సమ్మర్ కోర్స్ అప్పుడు ఉన్నది చిన్న హాస్టల్. కానీ వేరే స్టేట్స్ నుంచి పిల్లలందరూ వచ్చారు. ఇంకా అప్పుడు వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి. ఇక్కడ చదివే స్టూడెంట్స్కి ఎక్కడ ఉండాలి అంటే ఇంకా స్వామి చెప్పారు, ఎందుకు నేను పైన ఉంటాను కదా, నా పక్క రూమ్లో పెద్ద హాల్ ఉంది, హాల్లో అందరు స్టూడెంట్స్ ఉండమని చెప్పారు. సరే అప్పుడు అందరూ ఇంకంతకంటే ఇప్పుడు స్వామి పక్క రూములో అంతమంది ఉండటం అనేది అందరికీ చాలా సంతోషం అయిపోయి ఆ హాల్లోనే ఉంటుంటే ఒక అబ్బాయికి ఇద్దరికి రాత్రుళ్ళు గొరక పెట్టడం అనేది అలవాటు, నిద్రలో శబ్దాలు చేయటం. సో ఒక రాత్రి అతను చాలా శబ్దాలు చేస్తుంటే మరుసటి రోజు అడిగారు, వచ్చి వార్డెన్ అడిగారు, స్వామి ఇట్లా శబ్దాలు చేస్తున్నారు పిల్లలు, స్వామికి నిద్ర డిస్టర్బ్ అయి ఉంటుంది, క్షమించండి స్వామి అంటే. వాడు చెప్పాడు, పిచ్చోడా, నేను ఇప్పుడు నిద్రపోతాను, పగలంతా మిమ్మల్ని చూసుకోవాలి, రాత్రి అయితే అమెరికా అటుపక్కంతా మళ్ళీ వాళ్ళకి వాళ్ళని నేను చూసుకోవాలి, కాబట్టి నాకు నిద్ర ఏంటి నేను పోవటం అనేది స్వామి చెప్పారు అట్లా. సో హోల్ అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ఇదే చెప్పారు, ఇదే వర్డ్, అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ఐ హ్యాడ్ టు టేక్ కేర్. అంటే పక్కన ఆ సైడ్లో ఉండే వాళ్ళందరినీ నేను చూసుకోవాలి, ఇంకా నాకు నిద్ర ఎక్కడనేది ఉంది అది స్వామి అలా నవ్వుతూ చెప్పారు. అదే స్వామి హ్యూమన్గా ఉంటారు, ఒక్క సెంటెన్స్తో ఈజ్ ఎ గాడ్ అని చెప్తారండి.
అది ఎప్పుడు నేను దేవుడు 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 అని చెప్పరు ఇప్పుడు స్వామి, కానీ ఒక్క హింట్ ఇస్తారు. ఆ హింట్ ఇచ్చినప్పుడు అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది స్వామి అసలు ఏంటి మాకు ఇంత దగ్గరగా ఉంటున్నారు, మళ్ళీ అంత దేవుడితో ఇంత దగ్గరగా ఉంటున్నాం. అదే మాయ, అసలు అదే మాయ అవుతుందండి. సో ఇలాంటివి ఎన్నో ఎక్స్పీరియన్సెస్. ఇట్లా ఎంతోమంది చిన్న ఆ చిన్న ఒక్కొక్క సెంటెన్స్తో స్వామి ఎంతో చెప్తారు. ఒకసారి ఇట్లే అయింది, హాలిడేస్ వచ్చేది, సమ్మర్ హాలిడేస్, చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోయేవారు. సో హాలిడేస్ అవుతూనే మళ్ళా నెక్స్ట్ కాలేజ్ రీఓపెన్ అవుతానే అందరు బృందావనంకి వచ్చేవాళ్ళు. సో బృందావనంకి వస్తే ఒకరోజు స్వామి అందరిని అడుగుతున్నారు, ఏం చేసావు నువ్వు సమ్మర్లో అని. కొంతమంది తెలియకుండా చెప్పారు, నువ్వు సినిమాలకు వెళ్ళావు కదా అని. అంటే అవును స్వామి అంటే వాళ్ళు ఏమేం చేసేది స్వామి అని చెప్తూనే ఉండేవారు. సరే ఒక అబ్బాయి దగ్గరికి వచ్చేటప్పటికి అడిగారు, నువ్వు ట్రైన్లో ఏమి చేసావు అని. అతను చెప్పాడు, స్వామి ఇట్లా నేను ట్రైన్లో వస్తుంటే అడిగాడు పక్కన కో ప్యాసింజరు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నేను చెప్పాను, ఇట్లా సత్యసాయి కాలేజ్కి వెళ్తున్నాను, అక్కడ చదువుకుంటున్నాను అంటే ఆయన స్వామిని క్రిటిసైజ్ చేయటం మొదలుపెట్టారు. అదేమిటి ఆయన అంత మ్యాజిక్ చేస్తారు, ఆయన దగ్గరికి వెళ్తావు, ఇట్లాంటి వాళ్ళని నువ్వు నమ్మద్దు అని ఆయన మొదలుపెట్టేటప్పుడు నాకు కోపం వచ్చింది స్వామి. నేను కూడా ఆయనతో ఆర్గ్యూ చేశాను, ఇట్లా స్వామి అట్లా మ్యాజిక్ ఏమిటి, ఎన్నో చోట్ల కనపడ్డారు స్వామి, ఎన్నో చోట్ల ఎన్నో మెటీరియలైజ్ చేశారు, సృష్టించారు, అలాంటిది మ్యాజిక్ ఎలా అంటావు నువ్వు అని చెప్తే ఎంతకీ ఆయన కన్విన్స్ కాలేదు. ఇతను చెప్పడం ట్రై చేసి ఎందుకు వేస్ట్ అని చెప్పి ఆయనతో మాట్లాడటం మానేశాడు. అది ఆ అబ్బాయి చెప్పాడు, స్వామి ఇట్లా అయింది అని చెప్పాడు. అప్పుడు స్వామి చెప్పారు, నా బిగ్గెస్ట్ మిరకల్ ఏమిటంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్, మనిషిని ఎలా మారుస్తాను, మిమ్మల్ని అందరినీ నేను ఎలా మారుస్తున్నాను, అది నాకు బిగ్గెస్ట్ మిరకల్. అంతేగాని నేను విభూదిస్తాను, రింగిల్స్ ఇస్తాను, లేకపోతే నేను వేరే చోట కనపడతాను, అవన్నీ నాకు మామూలు చాలా చిన్నవి. మనిషిని ఎలా మారుస్తాను అనేదే నా బిగ్గెస్ట్ మిరకల్, అది మీరు ఇప్పుడు గుర్తించాల్సింది అని చెప్పి స్వామి చెప్తే అప్పుడు అర్థమైంది అసలు. అంటే అందరూ స్వామి ఇట్లా మిరకల్స్ చేస్తారు, విభూదిస్తారు, చైన్స్ ఇస్తారు, అవన్నీ స్వామి చాలా చిన్నవి అసలు. అవి చాలా సూక్ష్మం. హౌ హీ బ్రింగ్స్ ఒక్కోసారి ఇంగ్లీష్లో వచ్చేస్తుంది, హౌ హీ బ్రింగ్స్ ద ట్రాన్స్ఫర్మేషన్, మనిషిని ఎలా మారుస్తారు అనేది స్వామి ఈజ్ ద బిగ్గెస్ట్ మిరకల్ అని చెప్పారు. అది ఎంతో ప్రొఫౌండ్, ఎంతో గొప్ప స్టేట్మెంట్ అది అప్పుడు మాకు అర్థం కాలేదు. ఎప్పుడంటే అప్పుడు మేమంతా స్టిల్ అప్పుడు 15-16 సంవత్సరాలు అని అప్పుడు అర్థం కాలేదు. కానీ కొద్దిగా స్వామిని చూసి వయసు వచ్చేటప్పటికి అర్థమైంది అసలు ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది స్వామి. అది ఒక ఏం చెప్తా ఉంటారు, ఒక అటాచ్మెంట్ అంటే మా స్టూడెంట్స్ అందరికీ ఆ స్వామి ఫిజికల్ ఫామ్లో అనేది అటాచ్మెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు స్వామి 2011 అయిన తర్వాత, ఏప్రిల్ అయిన తర్వాత కొంతమంది అడుగుతారు, ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు స్వామి లేకుండా, ఇప్పుడు మీ స్వామి ఉంటారు కదా అనేది. స్వామి ఉంటారు ఇప్పుడు. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నా బర్త్డే రోజు నేను నా పాకెట్లో చిన్న స్వామి ఫోటో పెట్టుకుంటాను. ఆ బర్త్డే రోజు నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ఆ ఫోటో పైన అంతా విభూది మొత్తం ఉంది. అంటే నాకు తెలుసు స్వామి నన్ను విష్ చేస్తున్నారు అని. తెలుసు నా స్వామి నన్ను విష్ చేస్తున్నారు, నాతోనే ఉంటారని. కానీ ఎప్పుడు కూడా స్వామిని చూసినప్పుడు ఇట్ ఈస్ మోర్ ఎమోషనల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి మాకు స్వామితో పరిచయము, అనుబంధం. అది ఫిజికల్ ఫామ్ అనేది ఎప్పుడు ఆ లాస్ అనేది ఉంటుంది. కానీ ఇంకొక విధంగా స్వామి అనేది ఎప్పుడు మనం చూసుకుంటుంటారు, నన్ను చూసుకుంటారు, నేనేమి తప్పు చేసినా నన్ను చూస్తుంటారు, కరెక్ట్ చేస్తా చూస్తుంటారు. అది అనేది ఒక ఇంపార్టెంట్ అటాచ్మెంట్ అనేది మనందరికీ. ప్రతి ఒక్కరు స్వామి ఎందుకు స్వామి ఇప్పుడు స్వామి దగ్గరికి లక్షల మంది వచ్చారంటే స్వామి కాలేజీలు కట్టించారని కాదు, స్వామి వాటర్ ప్రాజెక్ట్ చేశారని కాదు, హాస్పిటల్స్ కట్టించారని కాదు, కాలేజెస్ కట్టించారు. ప్రతి ఒక్కరికి స్వామికి 1-to-1 అనేది ఒక అటాచ్మెంట్. ఇది మన స్వామి అనేది ఒక అందరికీ ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉంటుంది. అది నథింగ్ టు డూ విత్ స్వామి. మన సంస్థ చేసేది వేరే, స్వామి సంస్థ కాదు. స్వామి ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ అది. ప్రతి ఒక్కరికి ఒక అటాచ్మెంట్ అనేది స్వామి ఉంటుంది. దానివల్లే స్వామి అనేది ఎప్పటికీ స్వామి దయ అందరిపైన చూపిస్తుంటారు. అందరికీ స్వామి అలాగే చెప్పాను కదా ఇందాక, నిద్రహారములు మాని భక్తులు నిన్ను చూస్తారండి. అది ఎప్పుడో 1950లో రాసిన పాట ఇప్పటికీ
ఏమి చేసినా భక్తుల మేలుగు చేయనంది. ఏ స్వామి ఏం చేసినా ఒక భక్తుల కోసమే చేస్తారు, నిద్రాహారములు మాని చేస్తారు. అది స్వామి లవ్. ఆ లవ్ అనేది అది ప్రతి ఒక్కరూ అది స్వామిని చూసి నేర్చుకోవాలి. అది ఆ లవ్ అన్కండిషనల్ లవ్, దేన్ని ఇది ఇదేని ఎక్స్పెక్ట్ చేసి కాదు, అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ ఎవ్రీవన్. అంటే ఒక ప్రేమ మేము ఉన్నప్పుడు అదే చెప్పాలి. ఇప్పుడు మర్చిపోయి ఇంకొకటి మీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. 77లో ఒక సైంటిస్ట్ వచ్చాడు స్వామి దగ్గరికి మేము చదివేటప్పుడు. ఆ సైంటిస్ట్ వచ్చి ఆయన స్వామి దగ్గరికి నేరుగా రాలేదు. స్వామి తెల్లవారితోనే ఒక ప్రతి గురువారం ప్రతి ఆదివారం నగర సంకీర్తనం దర్శనం అని ఇచ్చేవారు పైన నిల్చుకొని. ఆయన సైంటిస్ట్ ఏమిటంటే ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేశాడు. ఏంటంటే ఆ ఇన్స్ట్రుమెంట్ కళ్ళకి పెట్టుకొని చూస్తే మనిషిలోంచి ఆరా అంటే ఒక్కొక్క ఎంత దివ్యత్వం ఉండేదని తెలుస్తుందంట అతనికి. ఆయన ఆ కళ్ళ అది పెట్టుకొని ఒక్కొక్కరికి కొంతమందికి ఒక్కొక్క అడుగు ఉంటుంది, ఇంకా చాలా గొప్ప వాళ్ళు అయితే ఒక అడుగు ఉంటుంది, 2 అడుగులు ఉంటుంది, కొంతమందికి తక్కువ అయితే అరగడగే ఉంటుంది ఆరా. ఈ స్వామికి ఎంత ఉంది అని ఆయన కళ్ళద్దాలు అది పెట్టుకొని చూసేటప్పటికి పైన స్వామిలోంచి పింక్ అర అంటే ప్రేమ అని పింక్, ఆ పింక్ అర మొత్తం వ్యాపించిందంట. అసలు అది అక్కడ ఉన్న వాళ్ళకి ఆకాశంలోకి అసలు ఆశ్చర్యపోయాడు. ఒక మనిషికి ఆయనకి తెలియదు అప్పుడు స్వామి ఏమిటని తెలియదు. ఇంత అరా ఉంటాం నా జీవితంలో కానీ ఎప్పుడు నేను చూడలేదు అని చెప్పి ఆ రోజు ఆయన పిలిచి స్పీచ్లు వేసి చెప్పాడు. ఇట్లా స్వామి ప్రేమతత్వం అనేది అసలు అది అన్ఇమాజినబుల్ అని మీకు తెలియదు, నేను కళ్ళారు ప్రత్యక్షంగా నేను చూశాను, అది నేను రీసెర్చ్ చూశాను అది అని చెప్తే అదే ఆ ప్రేమతత్వమే స్వామికి. ఆ స్వామి అనేది దట్ ఈస్ వాట్ ఐ మీన్. ఆ స్వామి ఆ ప్రేమతత్వం అనేది స్వామికి ఒక అది గొప్ప మనకి తెలియదు అసలు. స్వామికి ఒక ప్రేమతత్వం అనేది అనుభవిస్తే తప్ప మనకు తెలిసింది ఓన్లీ 1%, 99% ఇంకా స్వామి ఎంతో మనకి స్వామి తెలిసిన వారు. ఇప్పుడు ఆ ఫిజికల్ బాడీ ఉన్నా లేకపోయినా స్వామి మనతో ఎప్పుడు మీతో ఉండి ఇంట జంట ఎప్పుడు ఉంటానని స్వామి ఎప్పుడూ చెప్పారు. అది మనందరికీ ఉంటారని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను నమస్కారం చెప్పుకుంటాను. థ్యాంక్ యూ.